ప్రభాకర్ రావు ఎవరు, ఎగ్జాక్ట్లీ భుజంగరావు ఎవరు, తిరుపతన్న ఎవరు, ఎగ్జాక్ట్లీ అండ్ ఇంకెవరు ప్రణీత్ రావు ఎవరు? ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ ప్రభాకర్ రావు పైన ఇంకెవరైనా ఈ వ్యవహారం చేయించుంటారా? అసలు టోటల్ ఎపిసోడ్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? అండ్ దట్టు గతంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు. మరి ఈ ఈక్వేషన్ ఎక్కడ ఎవరికి లింక్ చేయాలా? ఒకటి రఘు, ఇవాళ అంటే ఐ మీన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎ ప్లేయర్ ఇన్ ది గేమ్. ఏ రకంగా కూడా నేను ఎటు మాట్లాడితే ఎవరికి లాభం జరుగుతుంది అనే అంశం కంటే వాస్తవం ఏంటిది అనే విషయం యాజ్ అన్ ఇన్సైడర్గా ప్రొజెక్ట్ చేయాల్సిన ఒక విద్యుక్త ధర్మం నా మీద ఉంది. కాబట్టి ఈనాడు ఏ సాక్షి అంటే మనస్సాక్షిగా నేను మాట్లాడే మాటలు వాస్తవమే చెప్తా తప్ప ఎవరికో లాభం జరుగుతుంది ఎవరికో నష్టం జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్ప. నేను మొదటి నుంచి కూడా ఒక అంటే అక్కడ ఉన్న వ్యక్తిగా, ఎందుకంటే అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన దృష్ట్యా నాకు ఈ ఫోన్ ట్యాపింగ్ మీద డౌట్ వచ్చింది అప్పుడే. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్లో అంటే హోమ్ డిపార్ట్మెంట్లో పోలీస్ సర్వీసెస్ కూడా ఒక సబ్జెక్టు. ఆ సబ్జెక్టును నేను డీల్ చేసే క్రమంలో కూడా కొంతమందికి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లు అంటే నార్మల్గా సీనియారిటీ ప్రకారం వచ్చే ప్రమోషన్లు కాకుండా అవుట్ ఆఫ్ టర్న్ మెథడ్లో కూడా ప్రమోషన్లు ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ ఉంది. కొంతమంది ఆఫీసర్లు వాళ్ళ పెళ్ళాలకి బాగా సేవలు చేసిన వాళ్ళకి, తర్వాత ఆఫీసర్లకి బీర్లు అవి అందించిన వాళ్ళకి, అక్రమ సంబంధాలలో సహాయపడ్డ వాళ్ళకి, ఇట్లా రకరకాల ఊడిగం చేసిన వాళ్ళకే ఈ అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లు 90% వచ్చినాయి. 10% ఎక్కడన్నా ఒక చోట మెరిటోరియస్ ఆఫీసర్కి వస్తే వచ్చింది, లేకపోతే లేదు. బట్ అప్పటి వరకు ఉన్న అనురాగ్ శర్మ పీరియడ్లో కూడా ఈ అవుట్ ఆఫ్ టర్న్ బేసిస్ దాని మీద జరిగేటువంటి కేసులు వేయడము, కొంతమంది తమ ప్రమోషన్లు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రైబ్యునల్ తర్వాత హైకోర్టుకు రావడము, తర్వాత అమలు చేయండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడం, ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా జరుగుతున్న దశలోపడ నాకు ఈ హోమ్ సర్వీసెస్ అనే సబ్జెక్ట్ ఇచ్చినారు. అది మహేందర్ రెడ్డి గారు అప్పటి డీజీపీ నన్ను కావాలని ఏరి కోరి షరత్ అయితే ఆనెస్ట్గా ఉంటాడన్న ఉద్దేశంతో ఇచ్చినారు. అండ్ ఐ ఆల్వేస్ కన్సిడర్ దట్ యాజ్ ఎ గ్రేట్ రిపోజింగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఐ ఆల్వేస్ లివ్డ్ అప్ టు ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్. ఒక సందర్భంలో అక్కడ ఇవాడు ఉండే కదా మొన్న డీసీపీ రాధాకిషన్ రావు, ఈ రాధాకిషన్ రావుకు సంబంధించిన ఒక అనునాయుడికి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇవ్వాలనేటువంటి వివాదం వచ్చింది. అంతకుముందు ముఖ్యమంత్రి గన్మెన్లలో ఒకడికి ప్రమోషన్ ఇవ్వడం జరిగిందనమాట. జరిగిన తర్వాత ఏమైందంటే ఈ రాధాకిషన్ రావు వాళ్ళ సంబంధించిన వ్యవహారాలు వచ్చేటప్పటికి కొద్దిగా ఆలోచన డిపార్ట్మెంట్లో ఒక డిఫరెంట్గా వచ్చింది. అంటే చాలామంది ఆఫీసర్లు హూ ఆర్ లెజిటిమేట్లీ ఎంటైటిల్డ్ ఫర్ ప్రమోషన్, వాళ్ళకేమో ప్రమోషన్లు రాకపోవడము, ఈ కొంతమంది ఊడిగం చేసిన వాళ్ళకి మళ్ళీ పోరీ ఇందులో ఎవరికైతే దాదాపుగా 70% ఈ అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ వచ్చిన వాళ్ళంతా క్యారెక్టర్లెస్ ఫెలోస్. వీళ్ళకి ఇంటిగ్రిటీ టువర్డ్స్ ద డిపార్ట్మెంట్ ఇస్ డిస్మల్. సో ఇట్లాంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడము అనేది సర్వీసెస్ని వీకెన్ చేస్తుంది. ఇట్ విల్ డైల్యూట్ ది కమిట్మెంట్ ఆఫ్ ది ఆఫీసర్స్ అనేది అప్పటి డీజీపీ గారి భావన. వారు తను రాధాకిషన్ రావు వాళ్ళకి సంబంధించిన జూనియర్కి ఏదైతే ప్రమోషన్ రావాల్సిన సందర్భంలో కూడా దానికి సంబంధించిన రిట్ అప్పీల్ ఒకటి మేము వేసున్నాం కొంతమందికి ఇచ్చిన దాని మీద. ఆ దశలో కూడా నాకు డీజీ గారితో నేను మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడ్డది. వారితో నేను ఈ టాపిక్ మాట్లాడినప్పుడు ఆయనే ఈ ఎక్స్ప్రెస్ ది సేమ్ వ్యూ, ఈ అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ ఏ న్యూసెన్స్ ఇన్ ద డిపార్ట్మెంట్. నో, ఎప్పుడైనా కానీ డిపార్ట్మెంట్లో ఆనెస్టీ ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళకే ప్రమోషన్స్ ఇస్తే బాగుంటుంది, అట్లనే రావాలా. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే వీ విల్ అడాప్ట్ ఏ లార్జర్ హార్ట్. బట్ అయినంత లోపల ప్రాబ్లమ్స్ని సునాయాసంగా సున్నితంగా సాల్వ్ చేసేలాగా ట్రై చేయండి శరత్ గారు అని నాతో చెప్పినారు. అయితే ఈ ఆఫీసర్కి సంబంధించిన విషయంలో కూడా ప్రమోషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం వారు వ్యక్తం చేసినారు, నేను వ్యక్తం చేసినాను. చేసిన తర్వాత ఏమైందంటే మా ఇద్దరు కాన్వర్సేషన్ తర్వాత నెక్స్ట్ డే ఏ ఆఫీసర్కి అయితే ప్రమోషన్ రావాలో ఆ ఆఫీసరే నా దగ్గరికి వచ్చినాడు. అయితే ఆ ఆఫీసర్కి ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసింది మాత్రం రాధాకిషన్ రావు నాకు 100%గా తెలుసు. మీరు డీజీపీ మీరు ఫోన్లో మాట్లాడుకున్నాను. వాడు వచ్చేసేసి నా దగ్గర నా టేబుల్ ముందర కూర్చొని, నేను ఆఫీస్కి వచ్చిన కోర్టులో కూర్చున్నాను. వాడి కేసు ఇంకో 1 or 2 daysకి వస్తుంది, రావాల్సింది ఉందన్నమాట. ఆ రోజు రీచ్ అవుద్దో కాదో అంటే కోర్టు లిస్టులో లాస్ట్కి ఉంటే కొన్ని మ్యాటర్స్ రీచ్ కావు, మరుసటి రోజు వస్తాయి అనమాట. వాడు వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేను ఏమనలేదు, ఏమయ్యా ఏం సంగతి అంటే, సార్ నా కేసు ఉంది అన్నాడు. అవునయ్యా అన్న అనగానే, సార్ నా మీద ఎందుకు మీకు కోపం సార్ అన్నాడు. అంటే నీకెవరు చెప్పారు నాకు నీ మీద కోపం అని?
నేనేమైనా అన్నానా నేను నా తప్పుగా మాట్లాడానంటే లేదు సార్ మీరు నాకు ప్రమోషన్ ఇవ్వాలని అపోజ్ చేస్తున్నారు అన్నాడు. అంతకుముందు ఈ వివాదం గురించి నేను ఎవరితో డిస్కస్ చేయలే, అసలు ఎవరికి తెలియదు కూడా. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా ఎసెన్షియల్. యూ షుడ్ కీప్ అప్ దట్ ప్రిన్సిపల్. నేను ఎవరితో మాట్లాడి ఉండలేదు. లేదు మీరు ఏం మాట్లాడి నాకు తెలుసు, మీ పెదవుల కదలికను కూడా గుర్తుపట్టగలిగే ఇది సార్, మా బాస్ అంటే ఏమనుకున్నారు అన్నట్టుగా ఈ రాధాకృష్ణరావు దగ్గరే వీడు అనుచరుడు. సో ఇతనికి సంబంధించిన విషయాలు వీడు చాలా గొప్పగా అట్లా మాట్లాడేసేసి, నాకంటే ముందు చాలా మందికి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లు వచ్చినాయి కదా, వాళ్ళందరిని ఎందుకు అపోజ్ చేయలేదు, నువ్వు ఒక్కడే సత్యహరిశ్చంద్రుడు వచ్చినావా, నువ్వు ఒక్కడివే రంతిదేవుడివా, నువ్వు నన్ను ఎందుకు అపోజ్ చేస్తున్నావు అని వాడు నన్ను నిలదీసినాడు. నాకు ఒకసారి షాక్ తిన్నాను. నార్మల్గా అయితే స్పెషల్ గవర్నమెంట్ పీడర్ స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఇట్లాంటి వాళ్ళు రారు, ఈ లోయర్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరు రారు, మనంతా హయ్యర్ క్యాడర్ వాళ్ళు వస్తారనమాట, ఐపీఎస్ ఆ లెవెల్లో వస్తారు. అయితే వీడు వచ్చి ఇంత అసభ్యంగా మాట్లాడినాడు, కొద్దిగా నేను యాక్సెప్ట్ చేయలే, నాకు అది నచ్చదు. ఎందుకంటే ఐ యూస్ టు కండక్ట్ థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నేను పరిశీలిస్తే నాకు అనుమానం వచ్చిందంటే మా ఇద్దరి మధ్యలో తప్ప వేరే ఎవరి మధ్యలో ఈ కాన్వర్జేషన్ జరగదు, వీడికి ఎట్లా తెలిసిందా అని నాకు అనుమానం వచ్చింది. దీన్ని నేనేం చేసినాను, నా బలహీనతతో మా బాస్తో చెప్పిన, సార్ ఇట్లా ఇదేదో జరుగుతుంది అంటే, లేదు శరత్ గారు మీకు తెలియదు, చాలా ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్విప్మెంట్ తెచ్చినారు, ఇప్పుడు మన పెదవుల కదలికలు కూడా వాళ్ళకు తెలుస్తుంది, వాడు అన్నమాట కరెక్టే, ఈ మాట ఒకసారి కేసీఆర్ అనంగా నేను విన్నాను, ఎవడేం చేస్తున్నాడో నాకు అన్ని తెలుసు, మీ భాగవతాలంతా నడవదు, నేను అందరిలాంటి ముఖ్యమంత్రి కాదు, ఆవులిస్తే పేగులు లెక్క పెడతా అని కేసీఆర్ ఒక వ్యక్తిని బెదిరించిన సందర్భాన్ని నా దృష్టికి తీసుకొస్తూ నాకు ఈ విషయం చెప్పినారు. మీకు నాకు మా బాస్ మహేందర్ రెడ్డి గారు ఇంకొక ఆయన అంటే జనరల్ మా బాస్ చెప్పిన తర్వాత మనం, అందుకే నేను మీతో ఎప్పుడు మాట్లాడినా వాట్సాప్ లో మాట్లాడతా, మీరేమో అమాయకంగా నాకు ల్యాండ్ లైన్లలో కాల్ చేస్తారు అని అన్నాడు. అనేటప్పటికి నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది. అంటే అరే ఈ అమ్మ గిట్లా కూడా ఉంటుందా అంటే, నేను